Hi. 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 Namaste. Namaste. Good to see you. జనరల్గా నేను చెప్పిన కరెక్ట్ అనమాట ఇంట్రో, ఎందుకంటే చాలా పెద్ద స్టార్స్ కూడా ఇంటర్వ్యూ చేస్తుంటాం అండ్ ఎట్ ద సేమ్ టైం పెద్ద స్టార్స్ అయ్యే స్టార్లను కూడా ఇంటర్వ్యూ చేస్తుంటాం. బట్ యా చెప్పలేం, సమ్ టైమ్స్ యూనో పెళ్లి చూపుల తర్వాత అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ ఎలా అయ్యారో సమ్ టైమ్స్ లక్ అండ్ టాలెంట్ తో పాటు మీరు కూడా అయిపోవచ్చు రేపు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ టీజర్. థ్యాంక్ యూ. మీరిద్దరు బ్రదర్సా? దూరం చుట్టాలు అవుతారు. చుట్టాలు అవుతారు. ఓ ఫిక్స్ అయ్యారు ఫస్ట్ నుంచి రిలేషన్షిప్ ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని? అక్కడ యూఎస్ లో మేము పనిచేస్తున్నాం అనమాట. గ్యాస్ స్టేషన్ లో ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళి మేము మాట్లాడిన తర్వాత అక్కడ అర్థమైంది ఏంటంటే తిను మా చుట్టామే, అట్లా సినిమా వేద్దాం, హీరో వేద్దాం అని చెప్పి తీసుకొని వచ్చినాను మేడం. అట్లా సినిమా స్టార్ట్ అయింది. నాలో నేను అక్కడ యూఎస్ లో ఫిలిం కోర్స్ చేశాను, ఫిలిం ఇన్స్టిట్యూట్ లో. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే నా దాంట్లో ఒక ప్యాషనేటెడ్ డైరెక్టర్ ఉన్నాడు. వెళ్ళక ముందు బయట ఒక సీన్ చూసినాడు అనమాట. ఆ సీన్ నేను చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫిలిం స్కూల్ లో జాయిన్ అయ్యాను. సో అక్కడ గ్యాస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనోడు పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు అది సీరియస్ జోక్ అనుకుంటున్నారు. కాదు, ఫిలిం కోర్స్ అనేది సీరియస్, అది కూడా జోకే అయిపోద్ది మరి. సీరియస్ గ్యాస్ స్టేషన్, యూఎస్ లో గ్యాస్ స్టేషన్. అక్కడ వెళ్ళి మనం చూసి హీరోలా బాగున్నావు, నువ్వు చేసే సినిమా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇండియాకి వచ్చి సినిమా వేసాం. తర్వాత దూరం రిలేషన్ అని చెప్పి తెలిసింది. తర్వాత అదే అయిపోయింది. అంతే. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్తే ఒక ఫ్రీక్వెన్సీ అనేది లాగుతుంటారు, సో అలా పెట్టాము. అంటే డెఫినెట్ గా నాకు కొంచెం ఆ లుక్స్ విశ్వ సినిమా కూడా అనిపించింది సడన్ గా కొన్ని షార్ట్స్ చూసినప్పుడు. విశ్వ స్టార్టెడ్ కెరియర్ లో లాంచ్ చేసింది బాగా తెలుసు విశ్వ స్టార్టింగ్ ఫిలిం నుంచి ఎలా ఉన్నారు అని. సో యూర్ ఆల్సో కొంచెం ప్రొఫైల్ కొంచెం ఎక్కడో చోట కొంచెం చిన్న చిన్న మ్యాచ్ అవుతుంది. సో హరీష్, యూ టెల్ మీ, లైక్ సినిమా అనేది ప్యాషన్ ఉండాలి వరల్డ్ అంతా, మీ సినిమాలో కూడా కనిపిస్తుంది అది. బట్ మీకు ఎప్పుడు వచ్చింది అసలు హీరో అవ్వాలి అని? ఓకే తను అనుకున్నారు, మిమ్మల్ని అడిగారు, బాగానే ఉంది. బట్ మీరు ఇప్పుడు తనంతా ఫిలిం స్కూల్కి వెళ్ళారు మీరు? నేను ఏ స్కూల్కి వెళ్ళలేదండి, థియేటర్ చేశాను. థియేటర్ చేసిన తర్వాత యాక్చువల్గా వేరే రోల్ అనుకున్నారు ఈ మూవీకి. అనివార్యాల కారణాల వల్ల నన్ను హీరో చేయాల్సి వచ్చింది. అక్కడ పరిచయం అయ్యాడు. అక్కడ పరిచయం ఇక్కడ హీరో రాగానే ఇంకో హీరో అంటాడు అనమాట సీన్లోకి. సో ఆ హీరో వల్ల కొన్ని కారణాల వల్ల ఆ హీరో సైడ్ అయిపోయి మనోడు హీరో అయ్యాడు. our movie OC. సో నేను ఆడిషన్స్ చేస్తూ మా సత్య మాస్టర్ అనేసి రిఫర్ చేశారు. సో ఈ గ్యాస్ స్టేషన్ ఏదైతే ఉందో, యాక్చువల్గా నేను కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని. సో అలా 4 years నేను వర్క్ చేస్తూ ఒక డాన్సర్గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తూ ఆడిషన్స్ మూవీస్కి ఇస్తూ. సో గ్యాస్ స్టేషన్ దగ్గరకు నేను కూడా వెళ్ళాను. వెళ్తే గ్యాస్ కొట్టడం అంటే గుర్తుకొచ్చింది, కొబ్బరి బొండాలు బాగా కొడుతుంది. నేను నాసాలో సైంటిస్ట్ అక్కడ చదువుకున్నా కానీ అక్కడ రానిలేదు, మళ్ళీ రెజ్యూమ్ తీసుకొని వెళ్ళాను అనమాట. సో అక్కడ నీకు పనికి రాదు, నువ్వు డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పంపించాను. రిఫర్ చేశారు. రిఫర్ చేసిన తర్వాత ఆడిషన్, గ్యాస్ స్టేషన్కి వెళ్ళి ఆడిషన్ ఇస్తే సార్కి నచ్చింది అనమాట. సో అలా ఇప్పుడు మనకు ఎట్లా అంటే మణికొండకి వచ్చేసి మాదాపూర్ దగ్గర ఫ్లైట్ దిగేసి వచ్చారు కదా. యాక్చువల్గా ఇండియా హైదరాబాద్ లో మాదాపూర్ ఉంది, యూఎస్ కూడా మాదాపూర్ ఉంది అనమాట. యూఎస్ మాదాపూర్ వచ్చింది, ఎందుకంటే అందుకే మనకు ఈ టైం గ్యాప్ వచ్చింది. క్రియేటివిటీ యూజ్ చేస్తారు, గ్యాస్ స్టేషన్ అని క్రేజీ. యా, సో అలా ఆడిషన్స్ ఇస్తే ఇలా సెలెక్ట్ అయిపోవడం జరిగింది. లైక్ రోల్ చెప్పినప్పుడు అంటే థియేటర్ చేయడం వేరు, సినిమా చేయడం వేరు. వరల్డ్ అని ఉంటే ఫైట్స్ ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. మధ్యలో ఏం లేదండి.
అంటే యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, మధ్యలో లాంటిది ఏం సినిమా రొమాన్స్ ఏం లేదు. పట్టేశారు అలా అలా. పబ్లిక్ పల్స్ తెలుసు కదండి మాకు. సో అలా పబ్లిక్ పల్స్ తీసుకొని ఆ సీన్ పెట్టాము యాక్చువల్లీ. అండ్ ఇంకోటి సినిమాలో పెద్ద ఐటమ్ సాంగ్ ఉంది, గ్యాస్ స్టేషన్ ఆర్ఎఫ్సీ ఉంది కదా. ఆర్ఎఫ్సీలో మంచి బ్యాక్డ్రాప్, బీచ్ బ్యాక్డ్రాప్ వేసేసి హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు, హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు, ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్తూనే ఉంటాడు అనమాట. అది ఉంది అసలు, అది ఆ సెగ్మెంట్ అనేది చాలా బాగా వచ్చింది. అది చూపిద్దామని చెప్పేసి థియేటర్లోనా, ఇది మంచి క్వశ్చన్ మేడం. సో ఇదంతా జోక్. యాక్చువల్లీ వాళ్ళే కూర్చోవాలని అది సీరియస్ నోట్, అది సీరియస్ నోట్, గుడ్ సీరియస్. ఓసీ సినిమా మేడం. ఓసీ అనేది సినిమా చూస్తాడు. సో మేము ఏం ట్రై చేస్తున్నామంటే ఇప్పుడు బట్ కొన్ని సినిమాలని టీజర్లో ట్రైలర్లో ప్లాట్ అర్థమైపోతుంది. ఇప్పుడు ఎవ్రీ 10 minutes సినిమా చూసిన తర్వాత ఆ ప్లాట్ మనకు అర్థమవుతున్న నెక్స్ట్ స్టోరీ వీ కెన్ థింక్ అనమాట, వీ కెన్ అనలైజ్. అయితే నేను ఒక మాట చెప్పాను, నేను టీజర్ చూసినప్పటి నుంచి నేనేమి అనలైజ్ చేశాను, నాకేం అర్థమైందో నేను చెప్పాను. దీన్ని నేను గెస్ట్ చేశానో లేదో మీరు చెప్పాను. సో ఇది సినిమా హీరో అవ్వాలని అనుకుంటూ ఉంటాడు హీరో. సో అలా సినిమా హీరో కాదు, రాక్ అంటే మన హీరో అవ్వాలని అనుకుంటూ ఉంటాడు, దానికి స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే హీరోలు అవుతారా అంటే, ఎందుకంటే చాలా చాలా ఎగ్జెప్షన్స్ అన్ని స్ట్రగుల్ అంతా అయిన తర్వాత మనకు ఫ్రస్ట్రేషన్ వచ్చి బ్యాక్గ్రౌండ్ ఉంటేనే అవుతారా లేకపోతే ఎవరు అని అనుకుంటుంటారు. ఆ ప్రయత్నాలన్నీ చేసుకుంటారు. ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది చూడాలి. బట్ టీజర్లో అయితే ఓన్లీ వీడియోలో ఆగిపోయింది, సక్సెస్ చూపించలేదు. సో సినిమా ఏమైంది అనేది ఓసీ చూడాలి. అండ్ సక్సెస్ లో జర్నీ అనేది ఎట్ వాట్ కాస్ట్. ఎందుకంటే మనకు ఒక డ్రీమ్ ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా ఏదైనా చేద్దాం అనుకుంటాం, కొందరు 1 week ఆపేస్తారు, ఇంకొంతమంది 1 month వెళ్తారు, 1 year వెళ్తారు. బట్ ఒక 1% జనాలు ఉంటారు. సో దే లైక్ ఐఐటీలో పట్టేసుకొని ఒక పర్సెవరెన్స్, సంకల్ప బలంతో ముందుకు వెళ్తే సక్సెస్ అవుతారు. సో వాళ్ళే అచీవర్స్, దే ఆర్ రన్నింగ్ ద వరల్డ్ బేసిక్లీ. సో ఆ థీమ్లో మేము ఈ సినిమా అనేది స్టార్ట్ చేసాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ అచీవ్ చేశాడా లేదా, చేస్తే ఎట్ వాట్ కాస్ట్. అండ్ టీజర్ చూసినప్పుడు బన్నీ కనిపించారు, అల్లు అర్జున్ గారు అండ్ చిరంజీవి గారు కనిపించారు. అఫ్కోర్స్ ఎంతోమంది బ్యాక్గ్రౌండ్ లేని యాక్టర్స్ కి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. సో అలాంటి ఆయన కనిపించారు. బట్ మీ దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు హీరోలు అవుతారు అని చెప్పి. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ డబ్బులు సంథింగ్ కైండ్ అలా సౌండ్ చేస్తుంది. సో దీంట్లో చిరంజీవి గారు కూడా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. చిరంజీవి గారికి నేను ద బిగ్గెస్ట్ ఫ్యాన్. ఆయన చంటి అబ్బాయి నుంచి ఇంద్ర వరకు కూడా ఐ లవ్ హిస్ మూవీస్, చాలా ఇష్టంతో చూస్తాను. అండ్ డైలాగ్ ఎందుకు చెప్పించారో మీరు డైరెక్టర్ గారిని అడగాలి. సో సమ్ పీపుల్ విల్ డూ ఫర్ 1 week, 1 year, maybe 2 years. బట్ చిరంజీవి గారు సంకల్ప బలంతో రవితేజ గారైనా, చిరంజీవి గారైనా, నాని గారైనా, విజయ్ దేవరకొండ గారైనా, ఒక హరీష్ గారైనా, యూ షుడ్ నోట్ దట్. మన హీరో గారైనా. సో వీళ్ళు ఏంటంటే ఒక పర్సివరెన్స్తో ముందుకెళ్ళి ఏదైనా సాధించగలుగుతారు అనేది మా స్టోరీ. సో ఈ స్టోరీ దాంట్లో దే కుడ్ హావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చిరంజీవి గారు ఐ డోంట్ వాంట్ టు టేక్ హిమ్, బట్ ఎవరైనా హూ స్ట్రగ్లింగ్ దే కుడ్ హావ్ టేకెన్ మోర్ పెయిన్. వాళ్ళ వాయిస్ని మేము ఈ సినిమాలో చెప్తున్నాం అన్నమాట. ఇన్ డెప్త్ ఆఫ్ ద స్టోరీ. మీరు చెప్పండి హరీష్, మీరు అంటే ఫస్ట్ సినిమా చేయడానికి మీరు ఏమైనా కష్టాలు పడ్డారా లేకపోతే ఈజీగానే? ఈజీ ఏం లేదండి, 6 నెలలు బతిన్లాడి ఇచ్చాడు. చాలా ఎంబడబడి బతిన్లాడి ఆడిషన్స్ చేసి చేస్తాను. పనిలేండి, మామూలుగా ఊడిసాను నేను. అది చెయ్యొద్దు ప్లీజ్, లెట్ మీ ఓపెన్. నో డోంట్ స్టాప్ మీ అనిత, లెట్ మీ కమ్ అవుట్. నేనేం చెప్పాను? ఏయ్ నా పేరు చెప్పేస్తున్నావు. ఓకే, అక్కడ ఉన్నాడా మ్యాగ్నెట్ అనే క్యారెక్టర్? కమల్ హాసన్, the middle one is Rock. ఎందుకు అంటే పెట్టుకున్న పేరు సినిమాలో క్యారెక్టర్ పేరండి. ఓకే, తీను మ్యాగ్నెట్ అన్నమాట. అతుక్కుంటారు, కిందనే అతుకు పెట్టుకుంటాడు. అందుకే ఆ రాడ్ పట్టుకొని బాలరాణి. సో ఫస్ట్ బాలరాణి ఏం చేస్తుంటుంది?
ఆమె బయట కొబ్బరి బొండలు కొట్టిన సినిమాలో ఛాయ్ అమ్ముతుంటుంది. స్ట్రాస్ వేసి ఇస్తాడు అనమాట గ్యాస్ స్టేషన్. అదే క్యారెక్టర్ వైజ్గా ఛాయ్ అమ్ముతుంటుంది. మ్యాగ్నెట్ అనే క్యారెక్టర్ ఫస్ట్ మన హీరో అనమాట. యాక్చువల్లీ మీరు ఇందాక అడిగారు కదా ఏం మన ఫేస్ చేసావా ప్రాబ్లమ్స్ బికమ్ అన్ హీరో అని చెప్పేసి. సో ఆ ఫోటో నేను చూపిస్తాను ఇంటర్వ్యూ అయిపోయింది కదా. సో సేమ్ క్యారెక్టర్ తిందనమాట. సో ఈ వాజ్ లైక్ 1 or 2 days. నేను ఈ ఆన్సర్ తన్నుచున్నాను అనుకుంటా. ఆయన క్వశ్చన్స్ కొన్ని బొమ్మని ఫాదర్లో ఉన్నారు. అంటే ఇక్కడ దూరం చుట్టాం కదా, సో అలా ఓకే అన్ని ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారంట. అలా అనిపిస్తున్నారు. ఇది ఈ ఆన్సర్ నేను ఏం చేయను అనుకుంటున్నాను. ఒక యాంకర్గా మీకు న్యాయం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి ఆన్సర్. ఇది లేదా ఆయన చేస్తారు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. చాలా 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 స్ట్రగుల్ చేసామండి. యాక్చువల్గా చెప్పాలంటే టూ మచ్ చాలా స్ట్రగుల్ చేసాము. ఫస్ట్ సైడ్ క్యారెక్టర్ మ్యాగ్నెట్ క్యారెక్టర్ అనుకుని నన్ను తీసుకున్నారు యాక్చువల్గా. సో లేటర్ ఆన్ కొన్ని మాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ కష్టపడ్డాము, వాళ్ళకి డేట్స్ లేకపోవడం కానీ. సో హీ గేవ్ మీ ఛాలెంజ్ దట్ లైక్ యువర్ యాక్టింగ్ ఈస్ టాలెంట్ ఈస్ గుడ్, ఐ విల్ గివ్ యూ మెయిన్ లీడ్ క్యారెక్టర్, బికమ్ థిన్ అండ్ షో మీ. I was weighing around 1 or 2 kgs. ఒక 1-2 monthsలో I have lost around 24 to 27 kgs. సో లైఫ్ టైం ఆపర్చునిటీ. సరే సైడ్ క్యారెక్టర్ చేసుకుందాము, పోతూ పోతూ మనకి ఇండస్ట్రీ అంటే ఏందో తెలుస్తుంది. సో ఎట్ లాస్ట్ అగైన్ ఐ కెన్ ట్రై అది ఇది అనుకున్నాను, కానీ రాసి పెట్టింది ఎవరు ఏం చేయలేదు. ఎస్, అలా అనుకోకుండా ఈ హరీష్ బొంపల్లి యాజ్ ఎ రాక్ in OC movie. Yeah. That is what all about. చాలా చాలా అబ్రివేషన్స్ వచ్చాయి అన్నమాట. దాన్ని ఓసీ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని, ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అని చాలా వచ్చాయి అన్నమాట. ఆఫీసర్ చాయిస్ అనేది బట్ ఇల్ నో వన్ ఛాన్స్ అని వచ్చాయి. బట్ నాట్ చాలా దూరం ఉన్నారు బేసిక్గా. అది ఎవరు ఊహించలేని ఆన్సర్ యాక్చువల్ దగ్గర ఇంకొక మేబీ 7 or 15 days 16 days. కాన్సెప్ట్ రిలేటెడే, దాంట్లో మొత్తం వచ్చేస్తుంది. బట్ అది ఎవరు గెస్ చేయలేదు అన్నమాట. కాదు బాగుంది టైటిల్ నిజంగా అంటే చాలా క్యాచీగా ఉంది. చాలా షార్ట్ ఉన్న వల్ల తొందరగా అండ్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా ఇన్వెస్ట్ చేసి హీరోయిన్ ఆపర్చునిటీ అంటే అది మామూలు విషయం కాదు. ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు చాలా ఉంటారు. రీసెంట్ డేస్లో మీరు రీసెంట్ డేస్లో చాలా మంది తెలుగు అమ్మాయిలు వస్తూ ఉన్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ మాన్యా లైక్ ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఈ రియాక్షన్ ఎట్లా ఉండింది? యాక్చువల్గా నాకు ఇది చాలా చాలా బిగ్ ఆపర్చునిటీ. అండ్ సత్యమా సార్ ఎప్పుడైతే చెప్పారో ఇలా మెల్లమెల్లగా ఆడిషన్స్ ఇస్తూ నేను ట్రై చేసేదాన్ని. ఏంటి రావట్లేదు అని అనుకొని లాస్ట్ మూవీ ఓకే అయ్యి స్టార్ట్ అయిపోయి తొందరగా అయిపోయింది అనమాట. అంత చాలా చాలా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అని చెప్పొచ్చు. డాన్సింగ్ మూవ్స్ అంతా చూసే, ఎందుకంటే బేసికలీ డాన్స్ ఏం లేదండి మా డైరెక్టర్ గారు. చెప్పాను కదా అది ఉంది, ఎందుకంటే ఎడిటింగ్లో చాలా బాగా ఎడిటింగ్లో బాగుంది. మీరు యాక్టర్కి ఎప్పుడు సైన్ చేస్తారు? ఎందుకంటే డైరెక్టర్కి ఒక లీడర్షిప్ ఉంటుంది కదా, వీ కెన్ మేక్ క్యారెక్టర్స్ అండ్ ఇప్పుడు ఒక యాక్టర్గా అంటే యాక్టర్గా యూ నీడ్ టు ఇన్వాల్వ్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ యువర్ జాబ్ ఇస్ డన్ దట్. సో యాజ్ అ డైరెక్టర్ యూ ప్లాట్ ఎవ్రీథింగ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్, సీన్ బై సీన్. కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ జాబ్ అంటే సో అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏది కొత్త కాబట్టి అయినా కూడా నేను ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి నేను అడగదు కాబట్టి అడుగుతున్నా. సో డైరెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కూడా సో ఎలా అనిపించేది ఆ డైరెక్షన్? తను అలా మాట్లాడుతున్నాడు కానీ ఈజ్ అ వెరీ టఫ్ గై. అంత ఈజీ కాదు. ఐ వుడ్ టెల్ దట్ కరెక్ట్ ప్రొడక్షన్ దొరికి
యూనో కరెక్ట్ ప్రొడక్షన్స్ దొరికి ఆల్రెడీ స్టోరీస్ నేను ఇంకో స్టోరీ విన్నాను, ఇంకోటి రెడీగా ఉంది. డెఫినెట్లీ ఫస్ట్ తిట్టుకోవచ్చు కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్క్ యూ లవ్ హిమ్ లైక్ ఎనీథింగ్ యూనో. కానీ ఇట్స్ లైక్ మేడం చాలా మంది చాలా తిట్టుకున్నారు సెట్ లో, బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. అవుట్పుట్ సినిమా ఇస్ ద బిగ్ థింగ్. ఇక్కడికి వచ్చిన మనం సినిమా తీయడానికి. సో ఐ వాస్ వెరీ క్లియర్ అన్నమాట. ఐడియా ఎక్కడ నుంచి వచ్చింది సినిమాలో? సినిమా ఇందాక చెప్పాను స్ట్రగ్లింగ్ యాక్టర్. సో మా స్టోరీ లక్ష్మీ కిరణ్ గారు ఇచ్చారన్నమాట. ఈజ్ రైటర్ బేసిక్లీ. వన్ స్టోరీ స్క్రీన్ ప్లే అవ్వడానికి ఈజ్ ద స్టోరీ రైటర్ బేసిక్గా. సో తను ఏంటంటే భద్రా సినిమా నుంచి ఈ కష్టాలు పడుతుంటూ వచ్చాడు అన్నమాట. యాజ్ అ జూనియర్ ఆర్టిస్ట్, యాజ్ అన్ ఆర్టిస్ట్, లాట్ ఆఫ్ థింగ్స్. సో ఆయన సార్ట్ ఆఫ్ రియల్ టైమ్ స్టోరీ అనుకోవచ్చు. సో ఐ పుట్ ఇన్ మై ఛాలెంజెస్ వాట్ ఐ ఫేస్డ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దెన్ వి స్టార్టెడ్ ఇట్. ఐ స్టార్టెడ్ ఇట్. ఫర్ యూ లైక్ డెఫినెట్లీ ఒక ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినా అంటే కొంతమంది రికగ్నైజ్ చేస్తాం, ఇన్స్పిరేషనల్ ఇన్స్పైర్ అవుతూ ఉంటాం వాళ్ళ వర్క్. సో ఫర్ యూ లైక్ ఆ ఫిగర్ రామ్ గోపాల్ ఓకే and Sandeep Reddy Mangaru. The way he carries emotion in a movie is like action. Animal of a fight and just literally not even, I mean, నేను ఏం చేస్తా అంటే as a director I movie run అవుతుంటది, but just to make sure what are the emotions in their faces of the actors, I go back, pause it, do it, pause it, play it, pause it. ఆ స్టైల్లో ఫైట్ అని చూసాను. And it would take more than 7 to 8 hours to do that work, because movie 3.5 hours ఉంది కదా. సో దట్ హౌ ఐ డిడ్ ఇట్. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ మీరు చూడండి దీంట్లో రేసింగ్లో ఉన్నాను. దెర్ ఆర్ సమ్ బాడీ బిల్డర్స్ కమింగ్ బిహైండ్ రణబీర్ కపూర్ గారు. సీ దేర్ ఫేసెస్ అండి. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఆల్ ద గైస్ సీ దేర్ ఫేసెస్. ద ఎమోషన్ వాట్ దే ఆర్ క్యారింగ్ ఇస్ లైక్ సూపర్. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఎక్కడ పిన్ పాయింట్ లేదు కదా. దట్ ఈస్ లైక్. అండ్ సందీప్ రెడ్డి వంగ గారి స్క్రీన్ ప్లే టోటల్ లవ్ ఇట్. ఓకే. అండ్ రాజీవ్ గారి బ్రెయిన్ లైక్ యూనో ద ఫిలాసఫీ. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే రాజీవ్ గారు సోషియాలజీ ఆథర్స్ అందరికీ ఆల్రెడీ మైండ్ చదివేసాడేమో. బికాస్ వెన్ ఎవర్ యూ ఆస్క్ హిమ్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ సొసైటీ, ఐ మీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అండ్ లైక్ ఫ్యూచర్, he has an answer and a perfect explanation for it. So tana philosophy aina the way he shots movies or screens, like you know la cycles in total Shiva 90s lo he created exactly wonders. And Rakta Charitra ఆ స్కూటర్ పైన వచ్చే సీన్ ఉంటుంది కదా, అదేముంటుంది ఐ మీన్ ఏముంటుందంటే ఆ లొకేషన్కి దానికి మన వివేక్ ఓబెరాయ్ గారు తీసుకొచ్చి ఆ స్లో మోషన్లో స్కోర్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతామండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే హ్యావ్ టు టాక్ అబౌట్ మ్యూజిక్ ఈ ఫిల్మ్కి కూడా. సో మ్యూజిక్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది ఈ సినిమాలో? బోలే షావలి గారు మ్యూజిక్ చేశారు. అన్ని 4 పాటలు 4 సాంగ్స్ ఉన్నాయి టోటల్గా. అన్ని మూవీ సినిమా రిలేటెడ్గానే ఉంటాయి. అనిపించింది మీకు హరీష్తో చేస్తున్నప్పుడు? మీరు ఒకసారి రొమాన్స్ గురించి అడగండి. ఇంతకు లేదా నేనే రొమాన్స్ లిటిల్ బిట్ కొంచెం అన్నా ఉంది. కొంచెం యాక్చువల్లీ ఉంది రొమాన్స్ అయితే ఉంది నాకు తెలిసినంత. ఓకే. సో ఏంటి రొమాన్స్? వాట్ యు వాంట్ అంటే ఇక్కడ ఇక్కడ బాగోదు కదా. లేదండి, మీరు ఏది టఫ్ అనిపించింది? రొమాన్స్, యాక్షన్, డాన్స్? ఐ లవ్డ్ యాక్షన్. నాకు అసలు యాక్షన్ రోజు ఫైట్ ఏదైతే సీక్వెన్స్ పెట్టారో ఆ ఫైట్ అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది యాక్చువల్గా. కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, పడ్డాను దెబ్బ దాకా, అవన్నీ పట్టించుకోకుండా ఐ లవ్డ్ దట్ డే లైక్ ఎనీథింగ్ మోర్ దెన్ యాక్టింగ్. యూఎస్లో కొబ్బరి బొండాలు కొడుతుండే కదా, ఇప్పుడు మనం కొబ్బరి బొండం షాప్ తాగుతాం, గ్యాస్ స్టేషన్ పక్కగా ఉంటుంది. అప్పుడు కొట్టినప్పుడు ఒక్కల ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక అన్న కొబ్బరి బొండం అంటాడు, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ గివ్ మీ వన్ కొబ్బరి బొండం. సో అట్లా చూసి 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 యాక్షన్ నేర్చుకొని తను యాక్షన్ తినక నేర్పించింది. సో ఇది జరిగింది ఆడ యూఎస్లో కొబ్బరి బొండ అలా అంటారు. నేను కొబ్బరి బొండాలు అక్క, ఇక్కడ ఛాయ్ అక్క అయ్యింది, బాలారాణి. బాలారాణి ఛాయ్ బాలారాణి. ఓకే. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ గురించి, ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాం. బీవీఎస్ అంటే బీవీఎస్ అంటే దానికి కూడా ఫుల్ ఫామ్ ఉంది మేడం. అది కూడా మనం సినిమాలో చూడాలన్నమాట. అదే ప్రొడ్యూసర్ పేరు కూడా సినిమా పేరు బీవీఎస్ సినిమాలో అది కూడా సస్పెన్స్ యాక్చువల్లీ. ముగ్గురు పేర్లు అనమాట. అంటే టైటిల్ కార్డ్స్ చూడాలని ఇప్పుడు చెప్పరు మీరు. ఇప్పుడు అది సస్పెన్స్ కదా. బి అంటే బాలరాజు, వి అంటే వంశీ అట్లా అంటే అది కూడా మీరు అజంప్షన్కి ఉండదు అనమాట. ఇప్పుడు ఫస్ట్ సస్పెన్స్ ఏంటంటే బీవీఎస్ అనేది రివీల్ అవుతుంది ఏది మన సర్టిఫికేట్ పైన. తర్వాత లాస్ట్ సస్పెన్స్ ఏంటంటే ఓసీ అనేది లాస్ట్కి రివీల్ అవుతుంది. ఇది సస్పెన్స్, 2 సస్పెన్సెస్ సినిమాలో.
ప్రొడ్యూసర్ పేరు కూడా సస్పెన్స్ అంటే ఫస్ట్ కొత్తగా ట్రై చేద్దామని. డైరెక్టర్ అండ్ హీరో హీరోయిన్ పేరు మీ ఎక్స్ప్రెషన్ నచ్చింది. ఎక్స్ప్రెషన్ అడగడానికి కింది మీద చూసింది ఎవరైనా ఇంటర్వ్యూ అని చెప్పిన కొత్త దొరికింది చెప్పేసి ఎక్స్ప్రెషన్ అయితే సూపర్ ఉంది. ఎలా ఉంటాడు యాక్చువల్లీ, బట్ ఎక్కడ దొరికిన సంతరా ఇదంతా అన్నట్టు చూసిన కూడా సార్. కాదు, నాకు వి అంటే విష్ణు ఏమో అని అనిపిస్తుంది. హెచ్ లేదు కాబట్టి హరీష్ అనుకో. వీర్రాజు అది అక్కడ యూఎస్ వాళ్ళ పేర్లు అవన్నీ బీవీఎస్ అంటే. ఇప్పుడు మనకు జేమ్స్ వాట్సన్ ఇట్లా వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ బి అంటే అట్లా బెల్లెంటన్ అట్లా అంటే బీవీఎస్ అంటే దాని ఫుల్ ఫామ్ ఉంది మేడం. ఫస్ట్ సస్పెన్స్ మీకు ఇంతకీ ఫుల్ ఫామ్ తర్వాత తెలుసుకుందాం అండి. వాళ్ళు ఫుల్గా కోఆపరేట్ చేసి మనీ ఇచ్చారా అది చెప్పండి. అంటే ఇచ్చారు మేడం. పాపం వాళ్ళు కూడా ఎట్లా అంటే ఆస్తులు అమ్ముకొని, ఎందుకంటే ఈ సినిమా నడవడానికి గ్యాస్ స్టేషన్ పక్కన ఉన్న ప్లాట్ గ్యాస్ స్టేషన్ నిజం రియల్ మన సీరియస్ నోట్. ఏది రియల్ చెప్తున్నారో ఏది ముందు చెప్పాలి కదా. అది సీరియస్, అదే సీరియస్ నోట్ మేడం. ఇది ఎట్లా అంటే సీరియస్ నోట్, చాలా సీరియస్, చాలా సీరియస్ నోట్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఆస్తులు ఉండే అవి అమ్మేసుకొని ఇవి ఇచ్చారనమాట. ఐ మీన్ సినిమా రిలీజ్ కావడం కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సత్య మాస్టర్ గారు మా కొరియోగ్రాఫర్ అనమాట. ఆయన ఆస్తులు అమ్ముకున్నారు. ఆయన ఆస్తులు అమ్మకరించి, కానీ ఆయన ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీ హాజ్ లైక్ కైండ్ ఆఫ్ పిల్లర్ అనమాట. పిల్లర్ అంటే ఎనీ సపోర్ట్. ఓ ఎస్ అంటే సత్య కాదు, ఆయన ఇంకో సపరేట్ పిల్లర్. బీబీఎస్ అది రివీల్ అవుతుంది. లేదు, అది సత్య మాస్టర్ కొరియోగ్రాఫర్ అని నిజం సీరియస్ నోట్. సత్య మాస్టర్ హెల్ప్ అస్ లాట్. మీరు నాకు ఇవాళ వరకు నాకు అనుదీప్ ఏది సీరియస్ ఏది జోకో అర్థం కాలేదు. మీరు కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు వెళ్తున్నారు క్యాష్ మీరు? అంత సుమ్మగారి చేతిలో ఉందండి, లేట్ అంతే. ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళిపోతాం. వెళ్ళండి. సో డెఫినెట్గా సుమక్క ఓకే. అది సత్య మాస్టర్ కూడా చాలా హెల్ప్ చేశారు మేడం. సత్య మాస్టర్ గారు, మన బోలే గారు కూడా చాలా హెల్ప్ చేశారు అనమాట. అండ్ మన పిఆర్స్ కూడా ఇప్పుడు చాలా హెల్ప్ చేస్తున్నారు, మన హరీష్ దినేష్ గారు. ఓకే, ఇంకా పబ్లిసిటీ డిజైనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నితిన్, ఇంకేమైనా ఉన్నాయండి? పోస్టర్ల పేర్లు మిగిలిపోయిన యాక్షన్ శంకర్, డిఓపి సాయి రామ్ గారు, యా డిఓపి సాయి గారు, ఇంకా జూన్ 7th ఓసి హరీష్ ఇంతే పర్ఫెక్ట్. మీరు క్యాచ్ చేస్తారు. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. సో హరీష్ యూ టెల్ మీ లైక్ ఫస్ట్ సినిమాకి బోల్డ్ అని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి డెఫినెట్గా. ఫస్ట్ అనేది ఎనీథింగ్ యూనో, ఫస్ట్ కాలేజ్, ఫస్ట్ స్కూల్, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, ఎవ్రీథింగ్ లైక్ మెమరబుల్ ఉంటాయి. ఫస్ట్ మ్యారేజ్ అంటే సెకండ్ గురించి నాకు తెలియదు ఫస్ట్. సో ఇలా సో చాలా ఉంటాయి కదా. ఫస్ట్ సినిమా ఫర్ యూ లైక్ ఓసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఎలాంటి మెమరీస్ ఇచ్చింది? ఐ ఎంజాయ్డ్ అలాట్ యాక్చువల్గా. యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. నేను యాక్ట్ నా కెమెరాతో పేరు కనబడదు. ఎవరు ఎంతమంది ఉన్నా ఏమన్నా ఐ ఎంజాయ్డ్ అలాట్ యాక్చువల్గా యాక్టింగ్. రైట్, మన సినిమా అంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడండి, బట్ సినిమాల్లోకి వచ్చేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కూడా కాదు, చాలా అవసరం అనమాట. అది ఎనీ టెక్నీషియన్ యాక్టర్స్. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా అనిపించింది? అండ్ ఓసీ దీనికి సంబంధించిన ఫిల్మ్స్ కానీ టీజర్ కానీ బయటకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీ రియాక్షన్? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చెప్పాలంటే. ఇచ్చి పడేసిన వాళ్ళ మస్తు చేసినాము, మామూలుగా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మామ్, డాడ్, సిస్టర్, బావ, అన్న, దూరం చుట్టం అన్న. ఓకే, అందరూ ఇచ్చి పడేసాం. మా మమ్మీ అయితే ఇక్కడ ఎందుకే అంత నవ్వావు, ఎందుకే మా డాడీ మా ఇంట్లో అయితే ఇప్పుడు అలానే చేస్తుంటారు. మా ఇంట్లో ట్రోలర్స్, మీమర్స్ వాళ్ళందరూ పేరెంట్స్ రూపంలో తిరుగుతుంటారు ఇంట్లో. ఎప్పటి నుంచో ఉండే నాకు ఇట్లా, అంటే మనకి ఎవరు హెల్ప్ చేస్తారు ఎవరు అది ఇది కొంచెం భయం ఉంటుంది కదా. అలా గ్యాస్ స్టేషన్లో విష్ణు కలుస్తారని అనుకున్నాను. సీరియస్ ఉండే యాక్చువల్గా భయం ఉంటుంది కదా. సో అలా కాదని చెప్పేసి బీటెక్ తర్వాత ప్లేస్మెంట్స్ అయ్యి సాఫ్ట్వేర్ వెళ్ళేసి అనుకోకుండా వచ్చిన అవకాశం. లైక్ మీన్ వైల్ మా మమ్మీ అడిగి ఇంటర్వ్యూస్లో లైక్ చూస్తూ అసలు నువ్వు ఎప్పుడు వస్తావు అట్లా. షీ హ్యాస్ కాన్ఫిడెన్స్ దట్ నేను చేస్తా, వీడు చేస్తాడు, నేను వాళ్ళతో ఉండడం కానీ వీడు చేస్తాడు ఎటు తిరిగి. ఎప్పుడైనా ఇట్లా ఇంటర్వ్యూ అయినాక ఎవరైనా హీరో ఉంటే నువ్వు ఎప్పుడు అట్లా కూర్చుంటావు, ఇప్పుడు వచ్చింది మమ్మీ నేనే కూర్చున్నాను చూడు. యా, మీ ఫ్యామిలీలో ఏమన్నారు అని? అంటే మా మమ్మీకి చెప్తే ఆల్రెడీ పనిచేస్తున్నారు కదా అక్కడ సైంటిస్ట్ లెక్క, ఎందుకు అంటే చెప్పిన మమ్మీ ఇట్లా డైరెక్షన్ చేసి ఇంకా మంచిగా ఉంటే ఆపర్చునిటీస్, ఇంకా పెద్ద సైంటిస్ట్ కావాలని అంటే సరే అది చెయ్యని చెప్పింది. చెప్పి నేను పరిచయం చేయించాను. అప్పుడు గ్యాస్ అది యూఎస్కి పంపించి అక్కడ హీరోలు ఉంటే తీసుకొని రా, అక్కడ గ్యాస్ స్టేషన్కి వెళ్ళి సినిమా చేసిన తర్వాత సైంటిస్ట్ అవుతున్నారు. సైంటిస్ట్ కాదు, అదే ఇంకా పెద్ద సైంటిస్ట్. వాళ్ళు ఏమన్నా డైరెక్షన్ చేసిన తర్వాత రెజ్యూమ్ తీసుకుంటారు రమ్మన్నారు, ఇంకా పెద్ద సైంటిస్ట్ చేస్తారా లేదా అని డైరెక్షన్ చేసి సైంటిస్ట్ రెజ్యూమ్ లాగా ఎక్స్పీరియన్స్ లాగా
మరి ఇది హిట్ అయిపోయి దాని తర్వాత ఇంకో ప్రొడక్షన్ నుంచి డబ్బులు ఇచ్చి మీరు డైరెక్షన్ చేయమంటే ఎలా? అప్పుడు మళ్ళీ చేస్తాను, మళ్ళీ అప్లై చేస్తాను. ఇట్లా ఇంకో సినిమా వచ్చి ఇంకో ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి ఇంకా పెద్ద సైంటిస్ట్ అవుతాను. ఏదైనా అల్టిమేట్గా సైంటిస్ట్గా రిటైర్ అవుదాం. సినిమా తీసుకుంటూ సైంటిస్ట్గా రిటైర్ అవుతాం. క్రేజీ. నువ్వేం ఏమవ్వాలనుకున్నావు? డాన్సర్గా, యాక్ట్రెస్గా నాకు తెలుసు. అది కాకుండా నువ్వు కూడా పైలట్. కొబ్బరి బొండాలు నా పక్కనే స్ట్రా వేస్తూ ఉంటాడు అన్నమాట. సరే, బట్ అదంతా పక్క పెడతాం. కొంచెం సీరియస్ నోట్ అని చెప్పాల్సి ఇంటర్వ్యూలో సీరియస్ నోట్ అని చెప్పాల్సి వస్తుంది. మాట్లాడాలి ఇంట్లో వాళ్ళు చాలా ఫస్ట్ వద్దన్నారు. ఏంటంటే నేను సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అనమాట. నాకు ఇందులో 60 మెంబర్స్ పనిచేస్తుంటే ఇది సీరియస్. ఇది నేను సీరియస్ అనుకుంటా. మీరు ఇంట్లో చెప్తే డౌట్ వస్తుంది. నిజం నిజం. కోడింగ్ కనుక నేను రాస్తా. ఏ లాంగ్వేజ్ అట్లా కోడింగ్ లాంగ్వేజ్ నాకు తెలియదు. ఇప్పుడు నాసాలో మనకు C++ యూజ్ చేస్తారు. అది సో అట్లాంటి నాలెడ్జ్ ఉందన్నమాట. సో ఇంట్లో చెప్తే వద్దన్న తర్వాత ఐ నీడ్ టు చెప్పాను అన్నమాట. ఇట్లా చేస్తాము సినిమా ఓకే ఒకటి ముందుకు ఇట్లా వస్తున్నారు అని చెప్పేసి చెప్తే అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళు భయపడ్డారు, నమ్మలేదు. అరే వీడేంటి ఇంత మంచి జాబ్ వదిలేసి ఎందుకు ఇవన్నీ. ఎందుకంటే మామూలుగా జరిగేది అదేంటి, బయట సినిమా ఫీల్డ్ ఎంత గ్లామర్ కనిపించినా కూడా లోపల దర్ ఈస్ ఆల్ డిఫరెంట్ థింగ్. అదొక అదర్ సైడ్ ఆఫ్ ద కాంట్రీ. కష్టాలు అంటే స్ట్రగుల్. ఎందుకంటే మనకు ఎప్పుడు ఏమనిపిస్తుంది, సక్సెస్ స్టోరీస్ వినాలనిపిస్తుంది. వీ నెవర్ హియర్ ఫెయిల్యూర్ స్టోరీస్. ఇప్పుడు 100 మెంబర్స్లో 1% సక్సెస్ అయినా ఆయన స్టోరీ వినాలనిపిస్తుంది. సో 99 మెంబర్స్ గురించి మా పేరెంట్స్ ఆలోచించాను. నువ్వు కూడా 99 మెంబర్లో ఏడు ఉండిపోతావు, నీకు ఏదేదో ఉంటుంది కదా, స్పాయిల్ అవుతుంది కదా, బ్రేక్ వస్తుంది కదా అని చెప్పేస్తే చెప్పాను అనమాట. ఇది చేస్తే బాగుంటుంది, ఇది వాజ్ మై ప్యాషన్ ఫ్రమ్ సో లాంగ్ అని చెప్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అమ్మాయి అనగానే డెఫినెట్గా తెలుగు అమ్మాయిలు రాకపోవడానికి రీజన్, ఎక్కువ రాకపోవడానికి రీజన్ ఒక పక్క ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు అనేది ఒక ఇది వస్తుంది. బట్ అఫ్కోర్స్ యువర్ పేరెంట్స్ అండ్ యూ లైక్ అంటే డాన్స్ అయినా నేర్పించడానికి దానికైనా యూ వర్క్. మా మదర్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మా ఫాదర్కి నచ్చదంతా. ఎందుకు అవసరమా, సరిగా ఉండవు, నైట్స్ వస్తావు ఒక్కదానివి, నువ్వు అమ్మాయివి. సో అలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. బట్ మా మమ్మీ ఎటు తిరిగి నిన్ను పెద్ద స్క్రీన్లో చూడాలి, నా గోల్ అది అనేసి మా మమ్మీ ఎంకరేజ్ చేయాలి. మమ్మీ కూడా చెప్పిందా? చెప్తే కదా పెద్ద స్క్రీన్లో వస్తున్నాను, ఇప్పుడు ఇంటికి వచ్చిన హరీష్ చేసి ఇప్పుడే చెప్పిందా? సో క్రేజీ. అయితే ఇలాంటి ఫిలిమ్స్ అంటే జనరల్గా మనం క్వశ్చన్స్ అడుగుతాం, ఇది ఏ జానర్ ఫిలిం అండ్ ఇలాంటి ఫిలిమ్స్ ఇంతకుముందు వచ్చాయా, వస్తే యూనో ఇది దేనికి కనెక్ట్ అవుతుంది, ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి ఫిలిం కనెక్ట్ అవుతుంది, సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతుందా, లేకపోతే అదర్ సాఫ్ట్వేర్స్కి, అదర్ జాబర్స్ వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుందా? ఇది అందరూ కనెక్ట్ అవుతుంది ఎందుకంటే అదే మళ్ళీ సేమ్ పాయింట్. సో వెన్ యూ హ్యావ్ దట్ సీరియస్ వస్తుంది, చాలా సీరియస్. సో ట్రిపుల్ పీస్ మేడం, వెన్ యూ స్టార్ట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, 3 things. ట్రిపుల్ పీ, ఐ బిలీవ్, పర్సివరెన్స్, పర్ఫెక్షన్ అండ్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్. ఈ మూడిట్లల్లో ఏది కింద మీద అయిపోయినా యూ డోంట్ ఈవెన్ రీచ్ యువర్ గోల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ నీడ్ జస్ట్ ఇట్ ఆఫ్ డిసిప్లిన్. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది ఒక సంకల్ప బలంతో మనం ఏం చేసినా కూడా ముందుకు వెళ్ళొచ్చు లైఫ్ లాంటి స్టోరీ అనమాట. సో మీరు వెన్ యూ స్టార్టెడ్ యువర్ లైఫ్ యూ కుడ్ హావ్ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. స్టూడియోలో డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ బట్ ఉండొచ్చు. సో బట్ యూ ఆ సంకల్ప బలంతో ఇంత దూరం వచ్చి యూర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us and we are talking as a host. సో అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. whether they are in software industry, whether they are in businessman, whether they are in film industry. So ఆ పాయింట్ పట్టుకొని మేము సినిమా అంతా చేసాం అన్నమాట. బట్ ద సెగ్మెంట్ వేర్ వీ హ్యావ్ సెలెక్టెడ్ వాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వాళ్ళకి కూడా ఇట్లాంటి కష్టాలు ఉంటాయి అది. సో ఆ కష్టాలు అనేది, ఆ స్ట్రగుల్స్ అనేది డెఫినెట్గా ప్రతి స్ట్రగుల్ అయ్యే మనిషికి, స్ట్రగుల్ అయ్యి సక్సెస్ అయిన మనిషికి అందరికీ కనెక్ట్ అవుతుంది. బేసికల్గా అప్కమింగ్ యూత్ ఉంటుంది కదా వాళ్ళకి చాలా, ఎందుకంటే ఇప్పుడు మనం యూత్లో ఉన్నప్పుడు వీ డోంట్ ఈవెన్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్ 20s or teens. వాళ్ళకి బాగా కన్ఫ్యూజ్ అవుతుంది. సో వీ హ్యావ్ లిటరలీ పుట్ ఎ మెసేజ్ అవుట్ దేర్ సేయింగ్ దట్ డూడ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇట్లా ఉంటే ఇప్పుడు అచీవ్ ఎనీథింగ్ అండ్ యూ కెన్ బికమ్ అచీవర్ దట్ 1%. అంటే ఏదో నేను మెసేజ్ ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ, బట్ చెప్పకనే చెప్పడం ఉంటుంది కైండ్ ఆఫ్ ఒక చూసి. అండ్ జోనర్ గురించి అడిగారు కదా, సో యాక్షన్ కామెడీ
బేసిక్ యాక్షన్ కామెడీ దీంట్లో ఫన్ ఉంటుంది చాలా ఫుల్ ఫన్ ఉంటుంది హైదరాబాద్ మొత్తం ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు బాగా ఫన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ ఫేస్ వల్లనే ఉన్నాయి టీజర్లో చూస్తే కూడా ఈ మ్యాగ్నెట్ అండ్ కమల్ హాసన్ కమల్ హాసన్ అనే పేరు పెట్టడానికి క్యారెక్టర్ ఏం పెట్టడానికి రీజన్ అంటే మీకు నచ్చలేదు కదా ఉత్లా మనం చడకు కట్ చేయాలి మీకు నచ్చలేదు ఐ లవ్ కమల్ హాసన్ గారు కమల్ హాసన్ పేరు పెట్టడం నచ్చలేదు సో కమల్ హాసన్ ఇది కూడా వెరీ ఫేమస్ ఈ నగరానికి అంటే ఆ కమల్ హాసన్ అనే పేరు వినగానే మనకి ఏమొస్తుంది అంటే పర్సన్ హ్యాస్ డిఫరెంట్ యాక్టింగ్ స్కిల్స్ అని సో దట్స్ ద రీజన్ వి పుట్ నేమ్ టు దట్ వే రైట్ బట్ నాకు అంటే లొకేషన్స్ వైజ్ చూస్తుంటే చాలా స్లమ్ లో షూట్ చేసినట్టు అనిపిస్తుంది వెరీ డిఫికల్ట్ నో హ్యాట్స్ ఆఫ్ అందరికి ఎవరైతే అక్కడ ఆ చెత్తలో పనిచేస్తూ ఉంటారో మనల్ని క్లీన్ గా ఉంచడానికి వాళ్ళు ఎలా అయితే దాంట్లో వెళ్తారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ బట్ యా వర్క్ చేయడం మామూలు విషయం కాదు యా మీ అందరు కూడా అక్కడ యాక్ట్ చేయడం అనేది అంటే అంతసేపు కూర్చొని టేకింగ్ టైం పడుతుంది కదా ఏదైనా సో ఎలా ఉండిందా ఎక్స్పీరియన్స్ హరీష్ ఫస్ట్ ఐ వుడ్ థ్యాంక్ మై సెల్ఫ్ బికాస్ చాలా కష్టపడ్డాము ఎందుకంటే చెత్త గోపులు యాక్చువల్లీ రియల్ లొకేషన్స్ అవన్నీ అండ్ ఆల్సో ఐ వుడ్ థ్యాంక్ టు మెయిన్ కో ఆర్టిస్ట్ అండ్ ఉమెన్ ఎవరైతే పని చేశారు ఎందుకంటే కొన్ని చాలాకి మాకు క్యారీ ఆన్ కూడా తీసుకోవడం జరగకుండా అక్కడ అబ్బాయిలు అంటే అడ్జస్ట్ చేసుకుంటారు కానీ అమ్మాయిలు కొంచెం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ యాక్చువల్గా అండ్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ సినిమా పిచ్చి అనేది ఏందనేది రియల్గా చూసినాం యాక్చువల్గా షూటింగ్లో వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ డూ యూ లైక్ మోస్ట్ చూడడానికి అండ్ ఫ్యూచర్లో చేయడానికి అండ్ ఓకే ఇప్పుడున్న న్యూజ్ అండ్ హీరోస్లో ఓకే ఐ వాంట్ టు బికమ్ ఇలా ఉండాలి ఇతనిలాగా అని అనుకుంటున్నా యూజువల్లీ ఐ లవ్ ఎన్టీఆర్ గారు తన పర్ఫెక్షన్ కానీ డ్యాన్స్ పర్ఫెక్షన్ కానీ యాక్షన్ కానీ ఐ ఆల్రెడీ సెట్ ఐ లవ్ విశ్వక్ సేన్ ఆల్సో అబౌట్ హిస్ క్యారెక్టరైజేషన్ అండ్ ఆల్ భయ్యా విశ్వక్ బాబా మేరా నామ్ సునేగా ఎందుకంటే ఆయన ట్రై చేసినప్పుడు చాలా ఐ మీన్ బయట వాళ్ళు వీళ్ళు అంత అవుతుంది ఇంత అవుతుంది అని పర్సనల్ పిఏ కాదు ఆయన కూడా నాకు తెలుసు అంత అవుతుంది ఇంత అవుతుంది అని చెప్పి ఇంటికి పోవడం కూడా అట్లా చాలా ట్రై చేశాను బట్ హియర్ ఆఫ్టర్ యూ లిజన్ మై నేమ్ డైరెక్ట్ కెమెరా ముఖంగా చెప్తున్నాడు అండ్ ఇంకో క్వశ్చన్ నేను అడుగుతా ఉంటున్నా బేసిక్గా ఇప్పుడు ఏదైతే స్టాంప్ ఉందో విష్ణుస్ ఫిలిం అని అండ్ హరీష్ ఇన్ అని చెప్పి ఒక నేమ్ వచ్చిన తర్వాత వేస్తూ ఉంటారు కొత్త హీరోస్ వేయడం అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటాం అండ్ ఈ స్టాంప్ రాజమౌళి గారు బోయపాటి గారు ఇలా పెద్ద డైరెక్టర్లు వేస్తూ ఉంటారు అట్లా ఏంటి కాన్ఫిడెన్స్ ఏడకెళ్ళి వచ్చింది కాన్ఫిడెన్స్ అంటే ఆడకెళ్ళి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను ఆడకెళ్ళి అంటే ఏడకెళ్ళి రాజమౌళి గారి ఫస్ట్ సినిమా పడి నుంచి స్టాంప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఒక సౌండ్ ఎఫెక్ట్ అని తిన్నాను ఆ ఫీల్ ఎలా ఉంటుంది అంటే దట్ ఈస్ కాల్డ్ డైరెక్టర్స్ ప్రైడ్ you made a film from the start on the tables to sets and your movies like all people are watching it audience చూస్తున్నారు so that is called something director's pride so ఎప్పటి నుంచో ఉండే డైరెక్టర్ కాకముందు నాకు కూడా అట్లా చిన్న ప్రైడ్ ఉండాలి బేసిక్గా whether it is whatever it is ఈ సినిమాతో అది ఫుల్ఫిల్ ఓకే సో యోర్స్ ఆల్సో అలా పేరు చూసుకోవాలని ఉండింది ఈ సినిమాతో అది ఫుల్ఫిల్ అయింది అంతే అలా ఇప్పటికీ నాట్ ఫుల్ఫిల్ ఇంకా టైం ఉంది జూన్ 7th జూన్ 7th అనే కాదు ఇంకా ఓకే ఇప్పుడు మీ హ్యాపీనెస్ కోసం వేసుకున్నారు బట్ తర్వాత ఫ్యూచర్లో పీపుల్ గురించి చేసుకుంటుంటారు అంతే వన్ సక్సెస్ వచ్చిన తర్వాత పీపుల్ వాంట్ ఆన్ బ్యానర్ యా అండ్ డైరెక్టర్లో చాలా అదర్ యాంగిల్స్ కూడా నేను చూసాను యాంగిల్స్ మీన్స్ లైక్ అదర్ టాలెంట్స్ ఐ కెన్ సే దట్ సో ఒక పక్క ఫన్ చేయగలుగుతున్నాడు ఆయన ఒక పక్క ఇంకేమైనా ఉందంటే పాడడం డాన్స్ చేయడం అదర్ సైంటిస్ట్ కాన్సెప్ట్స్ అవుతుంటాయి కదా కాన్సెప్ట్స్ ఇంగ్లీష్ సాంగ్స్ ఉంటాయి కదా ర్యాప్ అది పాడమని చెప్పారు కానీ నేను డైరెక్టర్ ఎంత వచ్చి పాడతాను అనమాట అది కూడా సైంటిస్ట్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలి సింగర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలి ఫస్ట్ డైరెక్టర్ వీటకే చదవాలనుకున్నాను ఇవన్నీ చేయాలి మూవీలో ఒక అది చేస్తున్నాను అది మీరు చేయాలి ఇప్పుడు ఆల్రెడీ నేను హీరోకి డైరెక్ట్ చేశాను కదా అది మన హీరో చేసి చూపిస్తాను అది మీరు చేయాలి ఐ ట్రై నాలో యాక్టర్ లేదు బట్ నేను నాసాకి వెళ్ళలేదు కాబట్టి అన్ని టాలెంట్స్ లేవు కొంచెం సీరియస్గా ఫేస్ ఇట్లా చెప్తా సార్ ఇది కొద్దిగా యాంగ్రీ ఇప్పుడు కొద్దిగా బాధ లేకుండా సార్ బాధలు ఆడిషన్ చేస్తున్నాను ఆడిషన్ కాదు మీరు ఆల్రెడీ చూస్తాం నాకు కొంచెం మోటివేట్ అవ్వడానికి మై మోటివేషన్
థ్యాంక్ యూ సో మచ్. సో జూన్ 7th ఇలాంటి మేనరిజాలతో ఎన్నో సూపర్గా మనందరినీ పలకరించడానికి టీం మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యాక్టర్ వర్క్ యాక్టర్ చేయాలి, డాక్టర్ వర్క్ డాక్టర్ చేయాలి, ఇంజనీర్ వర్క్ ఇంజనీర్ చేయాలి, యాంకర్ వర్క్ యాంకర్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. చాలా బాగా అనిపించింది మిమ్మల్ని మీట్ అయ్యి. అండ్ డెఫినెట్లీ సక్సెస్తో వస్తే ఇంకా బాగుంటుంది. అందుకని మీరు ఈ సినిమాతో ఓసీతో సక్సెస్ఫుల్గా రావాలని. సో ఓసీతో అంటే నాకు తెలియదు దాని మీనింగ్, బట్ ఆ ఒక ఛాన్స్ ఏదైతే మీరు ఆడియన్స్ అడుగుతున్నారు ఈ సినిమాతో, అది ఆడియన్స్ మీకు సక్సెస్ రూపంలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్తున్నాను నా దాంట్లోంచి. మీరు ఎలాగా నేను జూన్ 7th చూస్తాను అది వేరే విషయం, బట్ నేను చెప్తున్నాను ఆ ఛాన్స్ మీకు ఆడియన్స్ ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ అని చెప్తున్నాను. సో సెలబ్రేట్ చేసుకుందాం, తాగుదాం వాటర్. సో థ్యాంక్ యూ. జూన్ 7th థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. అదనమాట ఇంటర్వ్యూలో వినాల్సింది విన్నారు, టీజర్ అండ్ ట్రైలర్లో చూడాల్సింది చూశారు. ఇంకా బాకీ ఉంది సినిమా. జూన్ 7th వచ్చేస్తుంది ఓసీ అనమాట.